ఈ విధంగా కేసీఆర్కు పూర్తిగా తన పాలన కావాలి, తన కోరిక ఆకాంక్ష పూర్తి స్థాయిలో ఎజెండా మొత్తం కేసీఆర్ పాలన కావాలని చెప్పేసి ఒక ఆదర్శంగా తీసుకొని వస్తున్నటువంటి జనాలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి చేస్తున్నారు, ఇది ఎట్లా చూడొచ్చు? అన్న, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మేము సూర్యాపేట జిల్లా నుండి స్వచ్ఛందంగా మేము బండ్లు కట్టుకొని ఎవరి సొంత ఖర్చులతోటి కేసీఆర్ కోసం బయలుదేరుతున్నాం. ఎందుకంటే మాకు కాళేశ్వరం వచ్చిన రోజులు 10 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి. గత 3 సంవత్సరాల నుంచి 18 నెలలు కాంగ్రెస్ పాలన వచ్చినా నీళ్లు రాలేదు. కాళేశ్వరం నిండినా కానీ నీళ్ళ చుక్కరాలు ఎండిపోయినాయి, పొలాలు మాకు ఏమైనా హామీ ఇస్తాడు కేసీఆర్, ధైర్యం ఇస్తాడన్న ఉద్దేశంతో మేము స్వతహాగా బండ్లు కట్టుకొని కేసీఆర్ కోసం వస్తున్నాం. ఇవాళ ఏముండబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారో తెలియదు కేసీఆర్ గారు, మాకు దానికోసం ఎదురు చూస్తున్నాం మేము. ఎట్లా ఉంది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఎలా ఉంది అసలు? కేసీఆర్ గారి పాలనలో మేము స్వచ్ఛందంగా ఉన్నాం. కనీసం ఒక్కరోజు కూడా బావి కాడికి పోయిన రోజులు లేవు. అదే రేవంత్ రెడ్డి పాలనలో తెల్లందాకా పొద్దున్నాక మొన్న యాసంగి రోజు పొలాలు ఎండిపోయి రోజుకు 10 సార్లు పోయిన దాఖలు ఉన్నాయి. రైట్, ఈ విధంగా ప్రస్తుతం అయితే ఇలా యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా 6 రోజుల పాటు 6 నిమిషాలు కష్టపడుతూ ఎండకు పక్కకు ఆగి తర్వాత నీడ సమయంలోనే బయలుదేరాము. వాటిని పూర్తి స్థాయిలో మొత్తానికైతే సభా ప్రాంతానికి చేరుకున్నామనేది మొత్తానికైతే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇది ఎలకతుర్తి సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ సెంటర్లో పెద్ద కటౌట్లు కూడా కేసీఆర్కు స్వాగతం పలికే విధంగా ఇక్కడ పార్టీ శ్రేణులు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే నాయకులు జన సమీకరణలు చేస్తున్నటువంటి ప్రధాన కూడలను కూడా చెప్పుకోవచ్చు. ఈ కూడలి వద్ద పెద్ద సమూహంగా కనబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎటువైపు చూసినా కానీ గులాబీ జెండాల రెపరెపలే వినబడుతున్నాయి, గులాబీ నాయకుల ఫోటోలే కనబడుతున్నాయి. ఎటు చూసినా కానీ తెలంగాణ నినాదం అయితే గట్టిగా ముందుకు కొనసాగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, తమకు ఎలాంటి భరోసా కల్పిస్తారు అనే కోణంలో మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు చేరుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి కోరిక తీర్చుకోబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ వ్యాఖ్యలు అంటేనే వారికి ఒక ఆయువు పట్టుగా, ఒక బలంగా భావిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికం ఈరోజు కేసీఆర్ మాట కోసం అయితే పూర్తిగా సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే వరంగల్ ఎలగతుర్తిలో చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్. ఇక ఎలకతుర్తి బీఆర్ఎస్ సభకు ఎడ్ల బండిపై భారీగా జనాలైతే తరలి వస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు కూడా అక్కడ భారీగా చేరుకొని సభ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. లక్షలాది మంది ప్రజలు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 17 ఎడ్ల బండిపై కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి అదృశ్యం